పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగిసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా సరే వారితో కలిసి పనిచేస్తానని అన్నారు. అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ఒక ప్రత్యేక చాయిస్ లేదన్నారు రేవంత్ రెడ్డి. అధిష్టానం ఎవరిని నియమించినా సరే వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అంటున్నారు. తన పదవీ కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంటు ఎన్నికల్లోని మంచి పనితీరు కనబర్చామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగిందని అంటున్నారు. బీఆర్ఎస్ కు డిపాజిట్లు వచ్చిన చోట తామే గెలిచామన్నారు. ఇక బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట మాత్రమే బీజేపీ గెలిచిందని అంటున్నారు రేవంత్ రెడ్డి. కక్షపూరిత రాజకీయాలు తాను చేయనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరిందని అన్నారు. ముఖ్యమంత్రిగా తన రెండో కల నెరవేరిందని చెప్పారు. బీఆర్ఎస్ ను లోక్సభలో జీరో చేశామని, ఆ పార్టీని సున్నా చేయాలన్న కోరిక కూడా నెరవేరిందని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను పునర్నిర్మించడమే ఇప్పుడు తన ముందున్న ఏకైక లక్ష్యమని చెప్పారు ఆయన. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైందన్నారు రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా తన పదవీ కాలం ముగిసిందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పీసీసీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేస్తానని అన్నారు. అధ్యక్షుడి నియామకంపై తనకంటూ ఒక ప్రత్యేక చాయిస్ లేదన్నారు రేవంత్ రెడ్డి. అధిష్టానం ఎవరిని నియమించినా వారితో కలిసి పనిచేయడమే తన బాధ్యత అన్నారు. తన పదవీ కాలంలో రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిందని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ మంచి పనితీరు కనబర్చామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల కంటే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటింగ్ శాతం పెరిగిందని అన్నారు రేవంత్ రెడ్డి. కేసీఆర్ పూర్తిగా చేతులెత్తేయడం వల్లే బీజేపీకి లాభం జరిగిందని అంటున్నారు. బీఆర్ఎస్ కు డిపాజిట్లు వచ్చిన చోట తామే గెలిచామన్నారు. ఇక బీఆర్ఎస్ డిపాజిట్లు కోల్పోయిన చోట మాత్రమే బీజేపీ గెలిచిందని అంటున్నారు రేవంత్ రెడ్డి. కక్షపూరిత రాజకీయాలు తాను చేయనని చెబుతున్నారు సీఎం. కేసీఆర్ ను గద్దె దింపాలన్న తన జీవిత లక్ష్యం నెరవేరిందని అన్నారు రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రిగా తన రెండో కల కూడా నెరవేరిందని అని చెబుతున్నారు. బీఆర్ఎస్ ను లోక్సభలో జీరో చేశామని, ఆ పార్టీని సున్నా చేయాలన్న కోరిక కూడా నెరవేరిందని అన్నారు రేవంత్ రెడ్డి. తెలంగాణను పునర్నిర్మించడమే ఇప్పుడు తన ముందున్న ఏకైక లక్ష్యమని చెప్పారు ఆయన. కేసీఆర్ పాలనలో తెలంగాణ పూర్తిగా ధ్వంసమైపోయిందని అన్నారు.